అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్ అంటే? టూ మచ్ ఇస్ టూ మ్యాడ్ అంటారు. ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పటి నుంచి చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. ఆడియన్స్ విధానం కూడా మారిపోయింది సినిమా. ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్. ఇవాళ ఏమైందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానీ యావరేజ్ సినిమా లేదు. పల్లె రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్ అంటే వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది టాక్ ఉంది బయట. వెంకటేష్ గారు కామెడీ టైం, సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్. చాలా మంచి యాక్టర్ కదా ఆర్ఎన్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉంది? అతను ఎప్పుడు మానలేదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ వెన్ యువర్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అండి. నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి. లడ్డూ బాబు మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా? 32 kgs. 32 kgs మేకప్ ఒంటి మీద. లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి. దానికోసం డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs. గణేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఒక సినిమా హిట్ అవ్వగానే ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఇండస్ట్రీ మీద. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. ఐ థింక్ మిడిల్లో కూడా ఆర్ఎన్ రాజేష్ గారు విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు. మళ్ళీ డెఫినెట్గా మంచి రోల్స్లో చూడబోతున్నాం మనం అనే న్యూస్ అయితే విన్నాం. చూస్తే ఒకసారిగా మళ్ళీ సైలెంట్ అయిపోయింది. కానీ మీ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, కొన్ని క్యారెక్టర్లు చూస్తున్నప్పుడు ఆర్ఎన్ రాజేష్ గారు చాలా బాగుంటారు ఈ క్యారెక్టర్ అనుకుని చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు కింద. ఎందుకంటే మీ ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయింది ఆల్రెడీ. నాన్నతో నువ్వంటే నాకు ఇష్టం మంచి హిట్. అది నాట్ హిట్ అండి సినిమా, బట్ తర్వాత టెలివిజన్ లో వాటిలో మంచి వర్కౌట్ అయింది. ఫన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఇద్దరు బ్రదర్స్ అలా చేయడం చాలా కష్టం. మీకు చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ లేదా ఫ్రెండ్షిప్ నేచర్ ఉండబట్టి ఏమో చేశారు. అంటే ఎప్పుడు మీరు డైరెక్టర్స్గా రిఫర్ చేయడం కానీ, లేకపోతే బ్రదర్ మిమ్మల్ని అడగటం కానీ, లేకపోతే మీరు బ్రదర్గా చెప్పడం కానీ చేయొచ్చు ఈ రోల్ అని, ఇలాంటివి ఏమి ఉండవు మీ మధ్య కన్వర్సేషన్స్? కాదు అంటే ఇప్పుడు ఎనీవన్ ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఇప్పుడు బ్రదర్ మీద కథ, ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరు మీద కథ అంటే వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ కమ్ విత్ దట్ అండి. నో వన్ హస్ కమ్. అండ్ అలానే కాదండి, ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు ఆ క్యారెక్టర్ అతను తీసి మా బ్రదర్ని పెట్టండి అని కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక డైరెక్టర్ రాసుకొచ్చినప్పుడు అతను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అండ్ నేను మా బ్రదర్కి ఇచ్చినప్పుడు కూడా ఊరికే చిన్న వేషం ఇచ్చి 2 రోజులు వేషం ఇవ్వకూడదండి. తనకి మంచి పేరు రావాలి, తనకి లాస్ట్ బి మీటీ రోల్ కదండి. ఇందాక నేను చెప్తున్నాను కదా, నేను మల్టీ స్టార్ చేసినప్పుడు ఇంకో పక్క హీరోతో నాకెంత మీటీ రోల్ కావాలో నేను సినిమా చేసినప్పుడు మా బ్రదర్ కూడా అంతే వచ్చి 4 సీన్ ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోతానంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ వస్తే డెఫినెట్గా చేస్తామండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. నా వీజ్ ఆల్సో లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. బట్ ఎక్కడ ఎక్సైట్ అవ్వట్లేదండి తను కూడా. వేర్ అంటే విలన్గా అంటే ఏదో వచ్చేసి రెగ్యులర్ కథలు కాకుండా హీ వాంట్ టు డూ సంథింగ్. అంటే నాకేంటంటే మా బ్రదర్ని ఐ వాంటెడ్ టు బి, మీరు ధృవ సినిమా చూసుంటారు, అరవింద్ స్వామి ఉంటుంది, దాంట్లో చాలా సటిల్ అంటే చాలా క్లాసీగా ఉంటాడు, బట్ సటిల్ విలనిజం అండి. నాకు అలాంటిది ఏదన్నా వస్తే బాగుంటుంది. సో డెఫినెట్గా అలాంటి కథ వచ్చినప్పుడు అది డెఫినెట్లీ. కానీ చాలా మంచి యాక్టర్ కదా ఆర్ఎన్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉందా? మానేయటం కాదండి, అతను ఎప్పుడు మానలేదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ వెన్ యువర్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అండి. హౌ మచ్ మీ ప్రీవియస్ సినిమా ఎంత చేసింది, ఎంత మనీ పెట్టింది, ఎంత వస్తుంది, ఎంత కలెక్ట్ చేసిన. సో దాంతో ఐ థింక్ ఎక్కడో గివెన్ కొంచెం తెలియకుండా కెరీర్ తను కూడా కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ కొంచెం ఐ థింక్ ఇండస్ట్రీ వాళ్ళకి తనకి కొంచెం దూరం అయ్యాడు అంతే. బట్ ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కానీ చెప్పాలంటే మీరు కొంచెం చాలా ఫ్రెండ్లీ జోయల్. అదే ప్రాబ్లం అండి. నేను 100 క్వశ్చన్లు మిమ్మల్ని అడిగితే మీరు 200 ఆన్సర్లు చెప్తారు. మీ అన్నతో ఎట్లుంటుందంటే మనం 100 క్వశ్చన్లు అడిగితే ఆయన ఒకటే ఆన్సర్ ఇస్తాడు. రాజేష్ ఇస్ వెరీ అంటే తను చిన్నప్పటి నుంచి అదేనండి. అంటే డజంట్ టాక్. ఇప్పుడు మనం ఏదైనా ఉన్నా కూడా ఫోన్ వచ్చింది అంటే చాలా తక్కువ. ఇంట్లో కూడా
నేను అందరితో మాట్లాడేసి మా మదర్ తోటి మా ఫాదర్ తోటి ఇంకోటి వాళ్ళతో మాట్లాడుతుంటాను. తనకి ఏంటంటే ఈజ్ వెరీ అంటే రిజర్వ్డ్ పర్సన్ అండి. ఓన్లీ టాక్స్ వెన్ ఇట్స్ నీడెడ్, లేకపోతే మాట్లాడు అసలు ఇంట్లో కూడా ఇంట్లో మీతో నాతో. ఇప్పుడు నేనైతే మార్నింగ్ వెళ్ళాను అనుకోండి, ఎట్లా గుడ్ మార్నింగ్ హడావడి వెళ్ళిపోతాను, తను వచ్చి తల దించుకుని వెళ్ళిపోతుంటాడు. సో బేసిక్గా తనకి ఏంటంటే ఒక వెరీ షై పర్సన్ అండి బేసిక్గా. సో బయటకు వచ్చి ఓపెన్ అవ్వలేడు అండ్ అంత ఈజీగా అందరితో అంటే ఇంటరాక్ట్ అవ్వలేడు, మింగిల్ అయిపోలేడు. నేనైతే 2వ రోజున 3వ రోజు కలిసిపోతుంటాను అందరితో. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ రాజేష్ అండి. హీ హ్యాస్ టు నో ద పర్సన్ ఫర్ అట్లీస్ట్ 10-15 days అతనితో ట్రావెల్ అయితే కానీ యూ డోంట్ గెట్ టు టాక్. ఓకే, అంటే రాజేష్ అప్పటి వరకు మీకు తెలియదు. 10 రోజులు 15 రోజులు జర్నీ అయిన తర్వాత ఓకే ఇతనా రాజేష్ అని మీకు అప్పుడు మీ పర్సెప్షన్ మారిపోతుందండి. సో ఇప్పుడు నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా, ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్ అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి, బికాస్ ఆఫ్ స్కూల్స్ అండి. అంటే అలా కదండి, నాకు మా పాపకు అగా ఖాన్ అండి శంషాబాద్లో స్కూల్. సో నాకు అంతకు ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ నుంచి అంటే నాకు 2.5 hours పడుతుంది. సో అయితే ఓకే ఎలాగో నేను అక్కడ ఇల్లు తీసుకున్నానండి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో దెన్ ఐ థాట్ ఓకే ఐల్ షిఫ్ట్ దేర్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద కిడ్ అండి. అందరూ ఒకే చోట, నాన్నగారు అందరు మా బేసిక్గా అదొకటి ఉంది కదండి, మా గ్యాంగ్ అంతా నాని సుబ్బరాజు మేము అందరూ ఒకే చోట ఉంటాం. సో అందరూ దగ్గర అండి, అంటే ఆపోజిట్ హౌసెస్లోనే ఉంటాం. అండ్ మా మదర్ కూడా షిఫ్ట్ అయిపోతున్నారండి, లైక్ ఆస్కింగ్ టు కమ్ నౌ. ఓకే, అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలంటే ఆయన చుట్టూ పనిచేసే ఆ టీంని చూస్తే తెలుస్తుంది. ఐ థింక్ 24 years నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర చేసే డ్రైవరు, మీ దగ్గర చేసే అసిస్టెంట్, మీ మేకప్ మ్యాన్, మీ హెయిర్ డ్రెస్సర్ కూడా చేంజ్ అవ్వలేదు అంటే మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది. ఇప్పుడు మా మేకప్ మ్యాన్ గారు ఉన్నారండి సురేష్ గారు అండి, ఆయన నా అల్లరి సినిమా తర్వాత 2వ సినిమా ధనలక్ష్మిలోకి జాయిన్ అయ్యారండి. సో ఇంక అప్పటి నుంచి ఇప్పటికి డన్ 64 films అండి. ఇట్స్ బీన్ దేర్ కంటిన్యూస్గా అండ్ ఇట్స్ బికమ్ ఫ్యామిలీ అండి. ఇట్స్ మోర్ లైక్ ఏమవుతుందంటే ఒక టీమ్ అయిపోతాం. ఇట్స్ నాట్ లైక్ ఎనీ మోర్, ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ అండి. అండ్ అలాగే మా డ్రైవర్ జానీ ఈజ్ బీన్ లైక్ ఐ థింక్ 2007లో ఎప్పుడు వచ్చాడండి. ఈజ్ బీన్ దేర్ సిన్స్ దెన్. అండ్ శ్రీకాంత్ మా హెయిర్ డ్రెస్సర్ కానివ్వండి, మంజు అని మా అసిస్టెంట్ అండి. అతను నాకు నేను సినిమా అప్పుడు హిజ్ డ్రెస్ మ్యాన్ అంటే నా కాస్ట్యూమ్ అసిస్టెంట్గా వచ్చాడు. అక్కడి నుంచి తను కూడా ఇవాళ వరకు కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ఐ థింక్ వెన్ యూ హ్యావ్ అ రైట్ టీమ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ అండ్ దే డోంట్ వాంట్ టు చేంజ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. అంటే వీఆర్ అంటే వెరీ అంటే వాట్ ఎవర్ అంటే జనరల్గా వి డిస్కస్ ఎవ్రీథింగ్ అండి. అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు జనరల్గా కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైజాగ్లో షూటింగ్ చేస్తానంటే ఇంటికి రూమ్కి వచ్చిన తర్వాత ఐ నీడ్ టు టాక్ టు సమ్మన్ కదండి. ఐ బి టాకింగ్ టు మై మైకమన్, సురేష్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హౌ డు వి సాల్వ్ ఇట్, not blowing up thing. And I think I'm very lucky also to have sincere people around me also. అంతే కదా, మనం కూడా ఒక స్టార్ హీరో అని మైండ్ లో లేకుండా వేరియేషన్ చూపించకపోతే బాగుంటుంది. స్టార్ట్ అయిందంటే ఎవరైనా కానీ ఏ హీరో కన్నా ఏ హీరో అన్నా ఆయన యాక్టర్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ క్యారెక్టర్ యాక్టర్స్ కైనా ఒక టీమ్ ఉంటుందండి, వాళ్ళకు బాండ్ ఉంటుంది. సో అది తెలియకుండా ఫామ్ అయిపోతుందండి. సో ఫర్ మీ ఇట్స్ మోర్ లైక్ దే నాట్ వర్కింగ్ ఫర్ మీ అండి, దే మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. సో ఐ కాంట్ ఆపరేట్ వితౌట్ దెమ్. ఓకే, అంటే నేను ఏదన్నా ఇలా చూసి ఇలా కావాలంటే ఇలా అన్నా ఉంటే మా మేకప్ మనకు అర్థమైపోతుంది వెట్ క్లాత్ కావాలి. ఐ డోంట్ ఈవెన్ నీడ్ టు ఆస్క్ వెట్ క్లాత్ అని. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ విన్ మా పర్సన్కి మన అవతల పర్సన్కి మన మీద అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. సో మన దగ్గర ఉన్న హెల్పర్స్ ని మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని అంతకన్నా డబుల్ బాగా చూసుకుంటాం. ఇట్స్ లైక్ ఇట్స్ అ టీమ్ కదండి. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పర్పస్ కాబట్టి వీ హ్యావ్ టు బీ యాజ్ అ టైట్ టీమ్గా ఉండాలని నేను అనుకుంటాను. ఓకే, సో కమింగ్ టు టొలియే రైల్వే, సాయి కుమార్ గారు కానీ లేకపోతే నాకు మిడిల్లో ఒక డైలాగ్ వస్తుంది సస్పెన్స్, ఇది అది చాలా అనిపించింది నాకు, బాగా కనెక్ట్ అయింది. లేడీ చెప్తారు మోటివ్ ఉన్నోడికి ఆధారాలతో సంబంధం లేదు, అది ఉన్నోడికి మోటివ్ ఉండదు అని చెప్పేసి. అంటే సినిమా అనేది ఎటు నుంచి ఎటు తిరిగి చివరికి ఎండ్ అవుతుందా అనేది కూడా అర్థం కాకుండా ఉంటాయి సస్పెన్స్. కొన్ని ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం సినిమా చూపించేట వీడియో అనిపించింది ఉంటే, చూస్తున్నప్పుడు థియేటర్లోనే చూడాలనిపించేది ఉంటుంది. బట్ ఈ సినిమాకి మా ప్రాబ్లం ఏంటంటే రోషన్, ఇప్పుడు వి కాంట్ కథ ఓపెన్ చేయలేం అండ్ చెప్పాలి కానీ చెప్పకూడదు. సో అందుకనే వీడి క్లవర్గా కట్ చేసింది ఏంటంటే వీ నెవర్ ప్లాట్ ఏంటి, ఏమవుతుంది, ఇది మర్డర్స్ మిస్టరీయా, లేకపోతే చేతబడులు చేస్తున్నారా, లేకపోతే పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా. అండ్ సో ఇట్స్ లైక్ కన్ఫ్యూజన్ ఆడియన్స్కి ఇదే ఉండొచ్చు లాగా. సో వి జస్ట్ కట్ ఇట్ దాట్ వే. సో వెన్ ఇట్ కమ్ టు ద థియేటర్ అంటే మనకి సస్పెన్స్లో
క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి ఫస్ట్ ట్రైలర్ చేసినప్పుడు. అండ్ ఆడియన్స్కి ఏంటంటే ఏం జరగబోతుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని ఫస్ట్ రావాలి థియేటర్కి వచ్చిన తర్వాత. దాని తర్వాత ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండి. ఓకే. సో ఐ థింక్ టీజర్ కట్ అంటే బాగా అది బాగా వర్కౌట్ అయిందండి. ఎందుకంటే వాట్ ఎవర్ వీ థాట్, నో స్పాయిలర్స్, బట్ ద మెసేజ్ హస్ టు బి డెలివర్డ్ అన్నట్టు ఉండాలి. సో ఐ థింక్ దట్ వాజ్ అ పర్ఫెక్ట్ కట్ అండి. నాని ఈజ్ లైక్ ఈ సినిమా డైరెక్టర్ నాని, అతనే ఎడిటర్ కూడా ఈ సినిమాకి. అండ్ హీ లైక్ మాస్టర్. ఈ సినిమాలో చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. అంటే ఇప్పుడు అనిల్ విశ్వనాథ్ గారు ఉన్నారండి. ఆయన వచ్చి ఈ సినిమాకి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ అయిందండి. అండ్ అగైన్ నాని ఈజ్ ఎడిటర్ ఫర్ దిస్ ఫిల్మ్, డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్, పోస్టర్ డిజైనర్ అండ్ విఎఫ్ఎక్స్ తనే చూసుకున్నాడు. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ వాళ్ళందరూ కామాక్షి అంటే దే బీన్ లైక్ పొలిమేర ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు దే బీన్ ట్రావెలింగ్ టుగెదర్. కాబట్టి అగైన్ ఇప్పుడు నా టీం గురించి నేను ఎలా చెప్తున్నానంటే అలా వాళ్ళు సెట్ అయిపోయారు. సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఇట్స్ అంటే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. సో వెన్ ఎడిటర్ బికమ్స్ డైరెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అన్ యాక్టర్స్ ఆల్సో అండి. ఎక్కడి వరకు కట్ అవుతుందంటే ఎందుకంటే దే నో ద కటింగ్ పాయింట్, ఎంతవరకు సీన్ ఉంటుంది, ఎక్కడ కట్ చేస్తున్నారని. సో అది ఉన్నప్పుడు ఆర్టిస్టులు కూడా చాలా అంటే మనకి ఎక్కడ కట్ అవుతుంది చేసేద్దాం, చూద్దాం, ఎడిటింగ్ రూమ్లో చూసుకుందాం, ఈ యాంగిల్లో తీద్దాం, ఈ యాంగిల్లో తీద్దాం కాకుండా ప్రిసైజ్గా దే నో ఇది ఇక్కడ వరకే పడుతుంది సార్, ఇది ఇంతవరకే పడుతుంది, ఇంత ఈ 8 సెకండ్ షార్టే పడుతుంది, లేకపోతే 4 సెకండ్ షార్టే పడుతుంది. సో ఆ క్యాల్కులేషన్ అప్పుడు చాలా అందుకనే మేము చాలా ఫాస్ట్గా కూడా ఈ సినిమా 41 daysలో ఫినిష్ చేసామండి. అవునా? ఓకే. అంటే 2 యూనిట్స్ పెట్టారా లేకపోతే? బోత్ కెమెరా 2 కెమెరాస్ ఉంటున్నాయండి, ఎప్పుడు ఉంటాయి. చాలా సినిమాలకి ఈ మధ్యన అన్ని సినిమాలకి 2 కెమెరాస్ పెడుతున్నాను. బట్ మా దానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కాలనీ అనేటప్పటికి ఒక ఇంట్లో షూటింగ్లు వాటిల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి అంటే మిడిల్ క్లాస్ హౌసెస్ అంటే పెద్ద పెద్ద ఉండవు కదా, చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్. సో వేర్ వీ కాంట్ హ్యావ్ బోత్ ద కెమెరాస్ ప్లేస్డ్. సో ఇక్కడ ఈ కెమెరా పెట్టి లైట్ అప్ చేసి ఇక్కడ యాక్ట్ చేస్తుంటే ఇంకొక నెక్స్ట్ రూమ్ లో ఆల్రెడీ ఇంకొక లైట్ అప్ రెడీ అయిపోతుంది, ఇంకొక యాంగిల్. సో వీ టు చేంజ్ ద షర్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో సీన్ చేసి రావటం. సో ఇట్ వాస్ బేసిక్లీ అంటే మాకేంటంటే యాక్టర్స్ కూడా డేట్స్ ప్రాబ్లమ్ వచ్చినాయండి. వైవార్ష వాజ్ వెరీ బిజీ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, గెటప్ సీన్ వాజ్ బిజీ. సో వీ హ్యాడ్ టు షూట్ దేర్ వర్క్, వాళ్ళ పోర్షన్ చేసి పంపించేసి దాని తర్వాత బ్యాలెన్స్ షూట్ చేసుకుంటాం ఇలాంటివన్నీ. అండ్ వీ వర్క్ అంటే డే అండ్ నైట్లు చేసాం ఆల్మోస్ట్ ఒక 15-20 days. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 9కి స్టార్ట్ అయిపోయి అలాగండి. సో ఇట్ వాస్ లైక్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ అండ్ టీమ్ ఎఫర్ట్ అండి అంతే. ఓకే.